బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, జనజాగృతికి నాయకురాలు మన కవిత మేడం గారు జాతీయ జెండాను ఏ విధంగా ఎగిరేస్తున్నారో ఒక్కసారి చూడండి. మీకు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు అర్థం కాదు, కానీ నాకు వచ్చింది చెప్తా. ఇండిపెండెన్స్ డేకి ఎగిరేసే జెండాకి, రిపబ్లిక్ డేకి ఎగిరేసే జెండాకి చాలా తేడా ఉంటుంది. ఇండిపెండెన్స్ డేకి ఎగిరేసే జెండా మనకు స్వాతంత్రం రాలేకుంటుంది కాబట్టి వచ్చినందుకు కింది నుంచి కట్టిన ముడిని పైకి లాగి ఎగిరేస్తాం ఇండిపెండెన్స్ డేకి. రిపబ్లిక్ డేకి ఏమో పైన ముడిని లాగి ఎగిరేస్తాం. తేడా చాలా ఉంటుంది అమ్మ. ఇది కూడా తెలియదు. రాజకీయ నాయకులైనరు, నాయకురాళ్ళైనరు, ఎట్లా అయినరో ఏమో. ఈ రాజకీయ నాయకుని చూడండి, ఉల్టా ఎగిరేసిండు, తలకిందులుగా ఎగిరేసిండు. కాషాయపు రంగు కిందికి వచ్చింది, ఆకుపచ్చ రంగు మీనిపోయింది. అట్లా ఎగిరేయచ్చా? అది అవమానం కాకపోతే. మన సినీ ఇండస్ట్రీ సీనియర్ అయినటువంటి మన బాలయ్య గారు చూడండి, చెప్పులు వేసుకొని జాతీయ జెండా ఎగిరేసిండు. అది కూడా సమర్థించను నేను. ఈ ఏం తెలియంది, నేను ఎవ్వరున్నా హిందూ ధర్మాన్ని అవమానించిన వాళ్ళైనా, దేశభక్తిని అవమానించిన వాళ్ళని ఎవరైనా, అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను ఖచ్చితంగా నేను సమర్థించను వాళ్ళ